ఈనాడు ఒకే పార్టీలో కలిసి పనిచేయడానికి హైదరాబాద్లో ఇద్దరు నవాబులు రెండు ప్రాంతాలుగా రెండు ముక్కలుగా చేసుకొని హైదరాబాద్ను ఆరగిస్తున్నారు। ओल्ड सिटी ने असद साहब ले लिए तो नया सिटी केसीआर साहब ले लिए। इलेक्शन में अब देखे इलेक्शन के तरक्की वहां जितने भी है उनको छोड़ दे। इधर पूरा टीआरएस जहां जहां जीतना है जैसा जिसको टिकट दिए तो टीआरएस जीतेगा वो हिसाब से एमएम असद साहब ने यहां पर टिकट दे चुके हैं। आज हैदराबाद कोई तरक्की हुआ बोले तो आप आउटर रिंग रोड देखो, एयरपोर्ट देखो, हाईटेक सिटी देखो, हैदराबाद में सड़क देखो, फ्लाईओवर ब्रिज देखो, नहीं तो टैंक बंद देखो, नेकलेस रोड देखो, मक्का मस्जिद का देखो, चार मीनार का देखो, एक मीनार का भी देखो, गुलजार हाउस देखो। कभी कुछ तरक्की हुआ बोले तो वो नायडू से चंद्रबाबू नायडू साहब ने जब चीफ मिनिस्टर थे तेलुगु देशम पार्टी थे तभी हैदराबाद तरक्की हुआ। ये नहीं और माइनॉरिटी भाइयों का तरक्की भी माइनॉरिटी कमीशन हम लोग शुरुआत किए। जो मक्का को जाने वालों को कंसेशन देने का टाइम भी तेलुगु देशम पार्टी के टाइम पे दिए सो है। हज हाउस हम बनाए सो है। आज माइनॉरिटी भाइयों को भड़क के ये दोनों मिलके आज कुछ भी हैदराबाद में कुछ काम आगे नहीं जा रहा है। 12% रिजर्वेशन माइनॉरिटी भाइयों के लिए 4 महीने में अगर केसीआर साहब ने चीफ मिनिस्टर तेलंगाना के बने तो 4 महीने में माइनॉरिटियों को 12% रिजर्वेशन दे तुम बोल के बोले हमारे शादनगर में बोले। फिर 30 महीना हो गए उन्होंने तो नहीं दे रहे मगर असद भाई ने क्यों नहीं पूछ रहा बोल के मैं आज पूछना चाहता हूं असद भाई को, अकबर भाई को। माइनॉरिटियों के तरक्की के लिए काम करने का पार्टी एमआईएम पार्टी अगर हो अब क्यों केसीआर साहब को नहीं पूछ रहे 12% रिजर्वेशन के लिए। इसीलिए आज जितने भी जुबली से माइनॉरिटी भाइयों हैं आए इधर अपन सब मिलके काम करेंगे, हैदराबाद का तरक्की करेंगे। जो माइनॉरिटी से को जो भी कुछ कामयाबी होना बोले तो आपके बच्चों को कोई नौकरी मिलना बोले तो सिर्फ तेलुगु देशम पार्टी काम कर सकता है। इसीलिए इतना भरोसा से विजय को साथ देके जो तेलुगु देशम पार्टी में आप लोग शामिल हो रहा है आप लोगों को सबको मैं शुभकामना देते अपन सब मिलके काम करेंगे। ఈరోజు సోదరులారా వాస్తవంగా హైదరాబాద్ ఒకప్పుడు హైదరాబాద్ అంటే మత కల్లోలాలకు ప్రతీకగా ఉండే। కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మత కల్లోలాలను సృష్టించి హిందూ ముస్లింల మధ్యలో విభజన తెచ్చి రాజకీయ ప్రయోజనానికి రాజకీయ ప్రయోగశాల కింద హైదరాబాద్ను ఉపయోగించుకోవడం జరిగింది। హైదరాబాద్లో వర్షం వస్తే నీళ్ళు ఎక్కడికి వాళ్ళో తెలియని పరిస్థితులు ఉన్నాయి। నాలాలలో ఉన్న చెత్తను తీయమంటే చెత్త కూడా తీసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు। హైటెక్ సిటీ నిర్మించను కానీ దాని ముందర డ్రైనేజీ మర్చిపోయిందని మున్సిపల్ ఎన్నికలప్పుడు కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు మాట్లాడారు। నేను అడుగుతున్న తండ్రి కొడుకులు ఇద్దరిని అంత పెద్ద హైటెక్ సిటీని 11 నెలలలో మేము నిర్మించినాం, 30 నెలలు అయింది దాని ముందర డ్రైనేజీ కూడా నిర్మించలేకపోయారంటే మీరు ఎంత సన్నాసులో। హైదరాబాద్ లో డ్రైనేజీలు కూడా నిర్మించని సన్నాసులు నువ్వు మీ అయ్యా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు। ఇవాళ ఎంఐఎం మిత్రులను కూడా నేను సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీలో గొప్పగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే అక్బరుద్దీన్ ఓవైసీ గారికి హైదరాబాద్ అభివృద్ధి పట్టడం లేదా? హైదరాబాద్ రోడ్లు గతుకులమయం అయిపోయి అసలు ట్రాఫిక్ జామ్లతోటి హైదరాబాద్లో అస్తవ్యస్తమైన ట్రాఫిక్ మీద ఒక్కరోజైనా మాట్లాడినరా? ఉస్మానియా హాస్పిటల్ను కూలగొట్టి ఉస్మానియా హాస్పిటల్కి వచ్చేది చాలా మంది గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేదలు, ఓల్డ్ సిటీలో ఉన్న మైనారిటీ సోదరులే
ఎక్కువ శాతం ఉస్మానియా హాస్పిటల్కి వస్తారు. ఎంత అధ్వానంగా ఎంత మురికి కూపంగా ఉస్మానియా హాస్పిటల్ ఉందో మీకు కనిపించడం లేదా అని చెప్పి నేను ఎంఐఎం పార్టీ నాయకులను అడుగుతున్నా. ట్యాంక్ బండును పగలగొట్టి అందులో ఉన్న బురదను మొత్తం తీసేసి కొబ్బరి నీళ్ళలాగా చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి. 30 నెలలైంది. కొబ్బరి నీళ్ళ సంగతి దేవుడు ఎరుగు. ఇక నీళ్ళ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడైనా కేసీఆర్ గారికి కలుపుకోవడానికి ఒక సీసా తీసుకుపోయిస్తే అప్పుడు తెలుస్తుంది కేసీఆర్కు ట్యాంక్ బండ్లు ఎట్లాంటి నీళ్ళు ఉన్నాయో. ఆ పక్కనే 100 ఫ్లోర్ల బిల్డింగులు కడతా అన్నాడు, స్కై స్కేపర్స్ కడతా అన్నాడు, ఫ్లైఓవర్లు కడతా అన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో 11 ఎకరాలు తీసుకొని పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అన్నాడు. ఇన్ని మాటలు చెప్పిన మున్సిపల్ ఎన్నికలు అయిపోయి దాదాపుగా సంవత్సరంన్నర దాటిపోతుంది. ఏ ఒక్క పని అయినా చేసిండా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. హైదరాబాద్లో ఈదర్ గాలులు వచ్చి జూబ్లీ హిల్స్లో చెట్లు కూలిపోయి హోర్డింగ్స్ పడిపోతే 3 రోజుల వరకు జూబ్లీ హిల్స్లోనే కరెంటు రాలే, చెట్లు తీయడానికి రాలే, మంత్రులు ఎవరు చూడడానికి కూడా రాలే. కాబట్టి ఇవాళ నిన్న కాక మొన్న నార్సింగ్ ప్రాంతంలో పేక మేడలాక 6 అంతస్తుల భవనం కూలిపోయింది. ఆ సత్తు సింగ్ వచ్చేసి మహేందర్ రెడ్డికి మంచి మిత్రుడని ఇవాళ వాట్సాప్లలో ఫోటోలు పంపిస్తున్నారు. ఇవాళ అక్రమ కట్టడాలు మీ వాళ్ళే కట్టరి, అక్రమ కట్టడాలను కూలగొడతామని మీరే కథలు చెప్తారు. ఎవడన్నా వచ్చి కుర్చీ కింద టేబుల్ కింద సేవ్ పెట్టంగానే అన్ని అక్కడ అయిపోయాయి. ఇవాళ హైదరాబాద్లో 99 మంది కార్పొరేటర్లను గెలిపిస్తే ఒక్కొక్క కార్పొరేటర్ 5 మంది ఏజెంట్లను పెట్టుకున్నాడట. ఎవడన్నా ఇంటి ముందర ఇసుక పోసిండా, సిమెంట్ పోసిండా, లేకపోతే కంకర పడ్డదా ఇమ్మీడియట్గా చెప్పు, వాని ఇంటికాడ కమిషన్లు పట్టుకరాని అని చెప్పి. ఇదే హైదరాబాద్లో ఉన్న పరిస్థితి. ఏ రోడ్లో గుంతలు పడ్డే చూస్తలేరు, ఏ మోరి నిండిపోయిందో చూస్తలేరు. ఎవడు పేదోడు ఇల్లు కట్టుకోవడానికి వాని ఇంటి ముందర ఇంత కంకర ఇంత ఇసుక లారీ దిగుతే ఎంబడే టీఆర్ఎస్ కార్పొరేటర్ల ఏజెంట్లు వచ్చి మా కార్పొరేటర్ పిలుస్తున్నాడు రాండి అని పిలిచే పరిస్థితులు వచ్చినాయి. అట్లాంటి పరిస్థితుల్లో మరి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఒక్కరోజైనా బస్తీలు తిరిగిందా మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఆయన ఎంతసేపు ఉన్నా ఫిలిం సిటీలు తిరుగుతున్నాడు, హైటెక్ సిటీలు తిరుగుతున్నాడు, సెల్ఫీలు దిగుతున్నాడు, మీద తిరుగుతున్నాడు, గాలి మాటలు చెప్తుండు, గాలి మోటార్లో తిరుగుతుండు ఇతర దేశాలలో తప్ప మన దగ్గర పట్టించుకునే పరిస్థితి లేదు. ఇట్లాంటి సందర్భంలో మిత్రుడు తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా జూబ్లీ హిల్స్ ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ మీద ఉన్న విశ్వాసంతో మాగంటి గోపి అనే ఒక అనామకుని ఆ ప్రజలు గెలిపించిన కార్యకర్తలను నమ్ముకున్న తెలుగుదేశాన్ని మోసం చేసి కేసీఆర్ పంచన చేరిండు, విశ్వాసం లేని మనిషి అని చెప్పి నిరూపించుకున్నాడు. అని ఆ స్టూడెంట్ అడిగిండు, నువ్వు తాగినవంటే అరే నీదేందయ్యా, తాగినట్టు నన్ను జైల్లో పెడుతున్నావు, ఈ గవర్నమెంట్ తాగబోతు ముఖ్యమంత్రి నడుతుంది ఆన్నిడ పెట్టాలి అని పోరాడాలి.